నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా చాలామంది ప్రేక్షకులు ఆయుష్ కార్యక్రమం చూసి వారి సమస్యలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించడం జరిగింది. అందులో నుండి ఒక సమస్యకు ఈరోజు చక్కటి పరిష్కారంతో పాటుగా ఆ సమస్యకు ఒక ఔషధం లేదా పథ్యాహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటితో పాటుగా అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ విభాగంలో భాగంగా ఒక చక్కటి అంశం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద యోగా నిపుణులు డాక్టర్ గాయత్రీదేవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, చాలా మంది ఉత్తరాల ద్వారా వారి సమస్యను పంపించారు. ఒక సమస్యను చదివి వినిపిస్తాను, పరిష్కారం తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా, చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు రవికుమార్. నా వయసు 45 సంవత్సరాలు. ఈ ఉత్తరం కర్నూలు నుండి రాస్తున్నాను. నా శరీరం పైన సోరియాసిస్ మచ్చలు విపరీతంగా ఉన్నాయి. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. నాకున్న ఈ సోరియాసిస్ సమస్యకు ఈటీవీ లైఫ్లో ప్రసారమయ్యే ఆయుష్ కార్యక్రమం ద్వారా పరిష్కారం తెలియజేయండి అంటూ రాస్తున్నారు. అలాగేనమ్మా, ఇది కూడా కొంచెం ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువే చూస్తున్నాయి ఈ సోరియాసిస్ సమస్య అనేటువంటిది కూడాను. ఇది కూడా ఏంటంటే ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్య. ఇమ్యూనిటీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు రకరకాల సమస్యలుగా బయటకు వస్తూ ఉంటుంది. అందులో ఒకటి సోరియాసిస్ కూడా అన్నమాట. మామూలుగా ఏంటంటే మన శరీరాన్ని ఇది నాది అని గుర్తించాలి. అప్పుడేమవుతుందంటే సమస్యలు రావు. అదే ఇమ్యూనిటీ బాగుండడం అనమాట. ఎప్పుడైనా బయట నుంచి ఇన్ఫెక్షన్లు వస్తే ఫైట్ చేయాలి. లోపల ఉన్నటువంటి దాన్ని ఇది నా శరీరమే అని గుర్తించి దాంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే అనారోగ్యాలు రావు. అలా కాకుండా శరీరం తనని తానే ఇదొక శత్రువు అన్నట్టుగా భావించి బిహేవ్ చేస్తూ ఉంటుంది. వాటిని ఈ ఆటో ఇమ్యూన్ అనే పేరుతో చెప్తూ ఉంటాం. ఇమ్యూనిటీ సమస్యలు ఆటో ఇమ్యూన్ జబ్బులు అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. అలాగే ఏంటంటే చర్మంలో ఉండేటువంటి కణాలని శరీరం ఒక శత్రువుగా భావించి దాన్ని తరిమి కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో అలా చేయడంలో ఏమవుతుందంటే ఎక్కువ కణాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి పైకి ఒక మచ్చలాగా తయారవడం, వాటి మీద ఒక పొట్టులా రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్ అనేటువంటిది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య అన్నమాట. ఈ సమస్య ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అని చూసినట్టయితే ఎందుకు అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల అని చెప్తాం. ఎందుకు దెబ్బతింది అంటే ఎన్నైనా కారణాలు ఉండొచ్చు, ఏ కారణంగానైనా. అందులో ఒకటి మానసిక ఒత్తిడి కూడా అనమాట. బాగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ దెబ్బతిని సోరియాసిస్ రావడం అనేది కొంచెం ఎక్కువగా గమనిస్తున్నటువంటి అంశం. ఇంకొకటి కొంచెం వంశపారంపర్యంగా, అంటే పేరెంట్స్ ఎవరికైనా ఉన్నట్టయితే కనుక వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ చల్లటి ప్రదేశంలో ఉండే వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మెయిన్గా కనబడి చెప్పుకోగలిగినటువంటి కారణాలు ఇవన్నమాట. అందుకని పూర్తిగా ఇందువల్లే ఇలానే అని చెప్పడం కొంచెం కష్టం. అంటువ్యాధా మేడం ఇది అస్సలు అంటుకోదమ్మా. ఇదే ముందుగా ఏంటంటే అది మనం చెప్పాలి. మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇది ఎందుకంటే ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్య కనుక ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకోదు. ఇన్ఫెక్షన్ కాదు ఇది అసలు. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయితేనే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటూ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ కాకుండా శరీరం లోపల ఉండే వ్యవస్థలో వచ్చిన సమస్య కనుక ఎవరికి అంటుకోదు. ఎవరికి వాళ్ళకి మాత్రం కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది దీర్ఘకాలం బాధించేటువంటి సమస్య. కాలం గడిచేంత కొద్దికి తగ్గించడం కష్టం అవుతుంది. అందుకని సమస్య వచ్చినప్పుడు కొత్తలోనే దానికి సంబంధించినటువంటి ఔషధాలు వాడుకోవడం, ఆహారం విహారంలో మార్పులు చేసుకుంటున్నట్టయితే కనుక కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ సోరియాసిస్లో ఏంటంటే చాలా రకాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అందులో ఏంటంటే మనం గమనించినట్టయితే ఒక రకమైన దాంట్లో కొంచెం గులాబీ రంగులో సర్క్యులర్గా ప్యాచెస్ అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏదో కొంచెం మచ్చ రైజ్ అయినట్టుగా ఉండి కొంచెం గులాబీ రంగులో ఉండి కాస్త మంటగా ఉండడం, లోపల ఏదైనా ఇరిటేటింగ్గా ఉండడం అనేది గమనిస్తూ ఉంటారు. ఇవి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా చిన్న వాటి నుంచి బాగా ఇంత పెద్ద మచ్చలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ ఇంకొక రకంలోనేమో నల్లగా అంటే ఉబ్బెత్తుగా నల్లగా ఉండేటువంటి మచ్చలు వస్తూ ఉంటాయి. ఒక రకంలో అరచేతుల్లోనూ అరికాళ్ళలోనూ బాగా పగిలిపోయినట్టుగా, అంటే బాగా ఏదో కోసేస్తే పగిలినట్టుగా వచ్చినట్టుగా పగుళ్ళు అవి వస్తూ ఉంటాయి. ఈ సమస్య కూడా ఎక్కువ ఏంటంటే మోకాళ్ళ మీద, అరచేతుల్లోనూ అరికాళ్ళల్లోనూ, వీపు మీద, మోచేతులు, ఈ కణుపేళ్ల కణుపులు ఇలాంటి ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యలో ఒకటేంటంటే కొంచెం చాలా రకాలలో కొంచెం పైన పొట్టులాగా రావడం, బాగా దురద పెడుతూ ఉండడం, ఇరిటేట్ అయిపోతుంటుంది అన్నమాట. చాలా ఇబ్బందికరంగా అవుతూ ఉంటుంది. కొంచెం సీరియస్గా ఉన్నటువంటి కేసెస్లో, అంటే ఈ పాదాల్లో వాటిలో వచ్చేటువంటి దానిలో బాగా కట్ అయిపోయినట్టుగా
దాని నుంచి రక్తం కారడం, బాగా మంట పెట్టడం అనేది కూడా గమనిస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ సోరియాసిస్లో బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సోరియాసిస్లో కాంప్లికేషన్స్ లాగా ఎక్కువ తీవ్రం అయిపోయినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవి కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. దానికి సంబంధించిన కీళ్ళ నొప్పులు అవి వస్తూ ఉంటాయి. ఇది మెయిన్గాను. ఇక కొన్నిట్లలో ఎటోపిక్ డెర్మటైటిస్ అనే ఇంకొక రకమైన చర్మ వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలం బాధించేటువంటి సమస్య కనుక ఆహారం విహారం చాలా శ్రద్ధగా చూసుకోవాలి. ఆహారం విహారంలో అనేటప్పటికి ఏంటంటే ఇందులో వాత దోషం పెరిగేటువంటి ఆహారాలన్నీ కూడా బాగా తగ్గించుకోవాలి. అంటే బాగా ఈ డ్రైగా ఉండేటువంటి అంటే చిప్స్, వేఫర్స్ లాంటివి ఆహారంలో తీసుకోవడం కానివ్వండి, ఎక్కువ కారం కానీ లేకపోతే ఎక్కువ పులుపు కానీ ఇవన్నీ కూడా చర్మానికి హానికరాలైనటువంటి పదార్థాలు. సో ఇటువంటి ఆహార పదార్థాలని మానేసేయాలి. తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం కమ్మగా, చేదుగా ఉండేటువంటివి, నార్మల్ తీపి అంటే స్వీట్స్ అని కాదు, మామూలుగా ఉండేటువంటి పళ్ళు కానివ్వండి, కాయగూరలు కానీ తీయగా ఉండేటువంటివి తీసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివన్నీ ఏంటంటే తీపి కానీ చేదు కానీ చర్మానికి మేలు చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇలా పొడిబారిపోయినట్టు అయ్యి పొలుసులాగా రావడం అవన్నీ తగ్గించడానికి కూడా ఈ 2 రుచులు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకని తీసుకునే ఆహారంలో కారంగా ఉండేటువంటి పచ్చళ్ళు కానివ్వండి, కారంగా చేసుకుని గరం మసాలాలు వేసేసేటువంటి కూరలు కానివ్వండి, మరీ పుల్లగా ఉండేటువంటి పచ్చళ్ళు అవి కానివ్వండి తగ్గించేసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ప్రిజర్వేటివ్స్తో చేసుకునేటువంటి అంటే రెడీ టు ఈట్ అని చెప్పి షాపుల్లోంచి తెచ్చుకుంటాం కదా, వాటిల్లో ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేస్తారు. సాసులు కానివ్వండి, జాములు కానివ్వండి, అయితే ఫ్రోజన్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఇవన్నింటిలో కూడా కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఈ సోరియాసిస్ సమస్య ఉన్న వాళ్ళకి హానికరంగా ఉంటాయి కనుక అవన్నీ కూడా పూర్తిగా మానేసేయాలి. ఇంకొకటి ఏంటంటే చలిగాలి కానీ చల్లటి వాతావరణం కానీ ఉన్నప్పుడు ఈ సమస్య బాగా పెరిగే అవకాశం ఉంది కనుక అటువంటి వాతావరణం వీలైతే అటువంటి వాతావరణంలో ఉండకుండా చూసుకోవాలి. తప్పక అలాంటి చోట్ల ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఈ మచ్చల మీద ఎప్పుడు కూడా పొడిబారిపోకుండా చూసుకుంటూ ఉండాలి. దానికోసం అని చెప్పి ఏంటంటే కొంచెం ఆవ నూనె కానివ్వండి, లేకపోతే కొబ్బరి నూనె కానీ వీటిని పైన ఎప్పుడు రాస్తూ ఉండాలన్నమాట. అంటే ఔషధ తైలాలు అయితే మరీ మంచిది. అలాంటి అవకాశం లేకపోతే కనీసం ఏదో ఒక తైలమైనా సరే పైన రెగ్యులర్గా రాసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకోటి తేలికపాటి చిట్కాలాగా ఏంటంటే ఇప్పుడు మచ్చలు కాళ్ళ మీద కానీ బాగా డ్రై అయిపోయిన మచ్చలు అవి ఉన్నట్టయితే పెరుగు కానీ పుల్లటి మజ్జిగ కానీ ఒక పొరలాగా పైన అంతా రాసేసి పెట్టేసినట్టయితే బాగా డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అంతా బాగా టైట్ అయిపోయి అనీజీగా ఉంటుంది. ఈ పుల్ల పెరుగు కానీ పుల్ల మజ్జిగ కానీ ఆ మచ్చల మీద రాసినట్టయితే కనుక అది రిలీజ్ అయ్యి స్టిఫ్నెస్ లేకుండా సాఫ్ట్ అయ్యి దురదాది లేకుండా పొట్టు రాలకుండా ఉండడానికి చాలా చిన్న సింపుల్ బట్ ఎఫెక్టివ్గా ఉండేటువంటి చిట్కాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైనా దొడ్లో ఒక ఆకరాకు ఉందనుకోండి, ఆ ఆకరాకుని రసంలాగా తీసి ఆ మచ్చల పైన ఒక లేపనంలాగా రాసుకుంటూ ఉంటే కూడా కొంత ఉపశమనానికి అది కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవి చిన్న చిన్న చిట్కాలు వాడుకుంటూ ఉండడం. వీటితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఈ సోరియాసిస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా అందరూ వాడేటువంటి ఒళ్ళు రుద్దుకోవడానికి మెయిన్గా ఈ నూరుగా ఎక్కువ వచ్చేటువంటి సబ్బులు అవి కూడా ఎక్కువ వాడకూడదు అనమాట. అవి మానేసి చక్కగా నూనె, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ ఒంటికి మర్దం చేసేసుకొని సున్నిపిండితోటి రుద్దుకుని స్నానం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఈ సోరియాసిస్ మచ్చలవి పెరిగిపోకుండా, లేకపోతే ఆ మచ్చల మీద వచ్చేటువంటి ఆ పొట్టు రాలడము, స్టిఫ్నెస్ ఇలాంటివి లేకుండా ఉండడానికి ఈ టెక్నిక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఆహారం విషయంలో, ఇప్పుడు విహారంలో మనం చెప్పుకునేటువంటి చిన్న చిన్నవి రోజు పాటించాలి. ఇవి ఎందుకంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ కదా, నేను ఏదో ఒకరోజు చేశానండి 2 రోజులు చేశానండి అంటే సరిపోతుంది. రెగ్యులర్గా ఇవన్నీ ఫాలో అవుతుంటే కనుక చక్కగా మంచి కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ సమస్యకైనా మద్యపానం, ధూమపానం అనేటువంటిది మంచిది కాదు. ఈ సమస్య ఉన్న వాళ్ళు కంట్రోల్ కావాలి అనుకుంటే మద్యపానం, ధూమపానం కూడా తప్పనిసరిగా మానేసేయాలి. వీటితో పాటుగా మనం ఒక మంచి ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిద్దాం. ఆ ఔషధాన్ని కూడా వాడుకుంటున్నట్టయితే కనుక ఈ సమస్యని అదుపులోకి తీసుకురావడానికి అది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్ గారు, సోరియాసిస్ సమస్యను తగ్గించుకోవడానికి ఒక చక్కటి ఔషధం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తప్పకుండాను. బట్ ముందుగా ఇందులో మనకు కావాల్సినటువంటి మూలికలు ఏంటో ఒకసారి చెప్పేద్దాం. తప్పకుండా.
సోరియాసిస్ సమస్యను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: తెల్ల కొడిసిపాల విత్తనాల చూర్ణం, గరిక ముద్ద, నువ్వుల నూనె. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మన తయారీ విధానం చెప్పుకోవడానికి ముందు స్టవ్ వెలిగించి పాండి పెట్టి అందులో నీళ్లు పోసి కాచుదాం. ఓకే. ఏంటంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, మేమేమో అన్నీ సుమారుగా వేసి చూపిస్తాం, బట్ మీరు కొలతగా వేసుకోవాలి. ఈ ఔషధం తయారు చేయడానికి ఏంటంటే 1600 మిల్లీలీటర్ల నీళ్ళను పోసి అందులో తెల్ల కొడిసెపాల గింజల చూర్ణాన్ని వేసుకోవాలి. మేమైతే కొంచెం, అంటే మనకి ఎపిసోడ్లో చూపించడం కోసం కొద్దిగా నీళ్ళు పోసాం, బట్ గుర్తుపెట్టుకోండి 1600 మిల్లీలీటర్ల నీళ్ళు పోయాలి. తెల్ల కొడిసెపాల అంటారు. తెల్ల కొడిసెపాల అనేటువంటిది సోరియాసిస్ సమస్యలో చాలా చక్కగా ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక అనమాట. దీనికి ఏంటంటే ఇది ఆ ప్రాచీన కాలం నుంచి చెప్పినటువంటిది అయినా ఇటీవల కాలంలో కూడా చాలా చక్కటి రీసెర్చ్ జరిగి ఈ కొడిసెపాల, తెల్ల కొడిసెపాల అనేటి దాన్ని కడుపులోకి పైపూతకి కూడా సోరియాసిస్లో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అనేది రీసెర్చ్లో కూడా మళ్ళీ తెలిసిందనమాట. ఇప్పుడు మనం ఏంటంటే 1600 మిల్లీలీటర్ల నీళ్ళలో ఒక 100 గ్రాముల చూర్ణాన్ని వేసి కాచాలి. దీన్ని సుమారుగా వేద్దాం చూర్ణాన్ని. ఇది పూర్తిగా మరగాల, ఇలా వేసేయచ్చు. నీళ్ళు కాగుతున్నాయి కదా, దానిలో వేసేసేయచ్చు. అంటే 1:16 రేషియోలో అనమాట. ఒక 100 గ్రాముల చూర్ణం అయితే చాలుతుందమ్మా. 16 రెట్లు నీళ్లు ఆ నీళ్ళలో వేసి దాన్ని మరిగించుకోవాలి. ఎంతసేపు మరిగించాలంటే అందరూ, అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది, కషాయం కాచేటప్పుడు 4వ వంతు నీరు మిగిలేలాగా కషాయం కాచుకోవాలి. ఇప్పుడు ఇది నెమ్మదిగా మరిగి మనకి, అంటే ఆ నీళ్ళల్లోకి ఔషధ సారం దిగుతుంది అనమాట. 4వ వంతు మిగిలే వరకు సన్నటి మంట మీద మనం కాచుకోవాలి దీన్ని. ఓకే. ఇప్పుడు బాగా మరిగి 4వ వంతుకి వచ్చేసింది కదా, ఈ 4వ వంతుకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపి వడపోసి ఆ కషాయాన్ని తీసుకోవాలి. స్టవ్ ఆపేయండి, వడపోద్దాం. ఇప్పుడు మనం కషాయం కాచుకున్నాం కదా, 4వ వంతు మిగిలేలాగా కాచుకుని కషాయం రెడీ చేసుకుంటాం. ఇంకా ప్రాసెస్ ఉంది దీనికి. మనకి ఏంటంటే వస్తువులు తక్కువే కానీ కొంచెం ప్రాసెస్ అయితే చేయాలి. ఇందులో మనం ఇంకొకటి గరిక ముద్ద కూడా చెప్పుకున్నాం కదా ఇందాక. ఈ గరిక ముద్ద కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది అనమాట. ఇప్పుడు చర్మం మీద ఉండేటువంటి ఆ మచ్చలు పోవడానికి, దురదలు, పైన పొట్టులా వస్తుంటుంది కదా, అవన్నీ పోవడానికి కూడా గరిక బాగా ఉపయోగపడుతుంది. గరికని ముద్దలాగా చేసి ఉంచుకోవాలన్నమాట. సుమారుగా ఒక 100 గ్రాముల గరిక ముద్ద. గరికని చక్కగా మెత్తగా నూరి ముద్దలా చేసేసుకోండి. ఆ ముద్దను రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక కాచిన కషాయం ఉంది కదా, ఆ కషాయాన్ని ఈ ముద్దని కలిపి ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఆ కషాయాన్ని ఇందులో పోద్దామా. మేము కొంచెంగా చూపిస్తున్నాం. మీకు 400 మిల్లీలీటర్ల కషాయం మిగులుతుంది. ఆ కషాయంలో 100 గ్రాముల గరిక ముద్ద వేయాలి. ఇప్పుడు మీకు కొద్దిగా వేసి చూపిస్తున్నాం. గరిక ముద్ద కూడా అందులో వేసేద్దాము. తర్వాత నువ్వుల నూనె కూడా కషాయంలో 4వ వంతు, అంటే 400 మిల్లీలీటర్ల కషాయం అయితే 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెని మనం ఇందులో పోసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. కలిపేసి సన్నటి మంట మీద దాన్ని కాగనివ్వాలన్నమాట. ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఎప్పుడు తైలం కాచుకోవాలి అంటే కనుక ఆ నీటి శాతం అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. అంటే ఒక 400 మిల్లీలీటర్ల కషాయాన్ని పోస్తాం కదా, ఆ నీరంతా ఎగిరిపోయి 100 మిల్లీలీటర్ల తైలం తయారయ్యే వరకు దాన్ని సన్నటి మంట మీద కాచుకోవాలి. అంటే ఒక గంట పైనే పడుతుంది ఇదంతా కాగడానికి. సన్న మంట మీద పెట్టి కాగనివ్వండి బాగాను. నీరంతా ఎగిరిపోయిన తర్వాత వడకట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడంతా బాగా నీరంతా ఎగిరిపోయింది కదా, నూనె ఒకటే మిగులుతోంది మనకి. ఈ స్టేజ్లో దాన్ని స్టవ్ ఆపేసుకుని మనం వడగట్టేసుకుందాం.
వడగట్టేసుకున్నాం కదా, ఒక తైలం తయారైంది మనకి. ఇదే మనం తయారు చేసేటువంటి ఔషధం అన్నమాట. ఔషధం రెడీ అయిపోయినట్టే. ఓకే. మరి దీన్ని లోపలికి తీసుకోవచ్చు, బయటికి పైపూతగా కూడా అన్నారు. కాదు కాదు, మనం చెప్పింది ఏంటంటే ఇందాక ఆ కొడిసెపాల గింజల్ని ఆహా. లోపలికి తీసుకునే ఔషధాల్లో కూడా వాడుకుంటాం. ఓకే. ఇప్పుడు తయారు చేసిన తైలం పైపూతకు వాడుతున్నాం. ఓకే. ఆ? ఈ తైలాన్ని ఏంటంటే ఎక్కడెక్కడ సోరియాసిస్ ఆ ప్యాచెస్ మచ్చలు లాంటివి ఉన్నాయో దాని మీద పైపూతకి ఉదయం సాయంత్రం 2 పూట్ల రాసుకుంటూ ఉన్నట్టయితే ఏంటంటే ఆ మచ్చలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గడానికి ఈ ఔషధ తైలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ దురదలు అవి తగ్గిపోయి పైన పొట్టంతా తగ్గిపోయి హెల్తీగా అనిపిస్తుంది అనమాట. సో రెగ్యులర్గా రోజు వాడుకుంటూ ఉండాలి. ఓకే. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత ఎంతకాలం తైలం వాడొచ్చు? ఎంతకాలమైనా ఉంటుందమ్మా, ఆయిల్ కనుక ఏం ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సోరియాసిస్ సమస్యని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. తెల్ల కొడిసిపాల విత్తనాల చూర్ణం, గరిక ముద్ద, నువ్వుల నూనె. కావలసిన మూలికలు చూసాం కదా. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 1600 మిల్లీలీటర్ల నీటిని పోసుకుని తెల్ల కొడిసిపాల గింజల చూర్ణం 100 గ్రాములు వేసుకుని 4వ వంతు నీరు మిగిలేలా కాచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కషాయంలో 100 గ్రాముల గరిక ముద్దను 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెను కలుపుకుని సన్నటి మంటపై కాచుకుని నీరు అంతా ఎగిరి నూనె మిగిలే వరకు కాచుకుని స్టవ్ ఆపి తైలాన్ని వడకట్టుకోవాలి. ఈ తైలాన్ని సోరియాసిస్ మచ్చలపైన ప్రతిరోజు రాస్తే సోరియాసిస్ సమస్యను తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, అమ్మాయి, అమ్మమ్మ విభాగంలో భాగంగా ఏ అంశం గురించి చెప్పబోతున్నారు? ఇప్పుడు అమ్మమ్మ గురించి కదా, అంటే ఒక వయసు పెరిగిన తర్వాత స్త్రీలలో వచ్చే సమస్యల గురించి చెప్పుకుంటున్నాము. అందులో ఆస్టియోపోరోసిస్ అనే సమస్య గురించి చెప్పుకుంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే ఎముకలు బాగా అందులో ఉండేటువంటి స్ట్రెంగ్త్ అంతా తగ్గిపోయి పెళుసుబారిపోయినట్టు అయిపోవడం అనమాట. అందులో ఉండే ఖనిజ లవణాలు తగ్గిపోయి కాల్షియం అవి తగ్గి ఫాస్ఫరస్ తగ్గిపోయి తొందరగా ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం ఉండేటువంటి స్టేజ్ అన్నమాట. స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నప్పుడు ఏదైనా విరగదు. ఇప్పుడు మనం మామూలుగా కూడా బాగా ఎండి పెళుసుబారిపోయినటువంటి కర్రను ఊరికే ఇలాంటి విరిగిపోతుంది కదా, అదే కొంచెం గట్టిగా ఉన్న కర్రను మనం విరగొట్టలేం. అదేవిధంగా ఎముకలు కూడా ఒక వయసు దాటిన తర్వాత పెళుసుబారి విరిగిపోవడానికి, అంటే ఫ్రాక్చర్స్ అవ్వడానికి ఒక అవకాశం ఎక్కువ ఉండేటువంటి స్థితికి చేరుతూ ఉంటాయి. అందరికీ కూడా అవ్వదు మళ్ళీ అది కూడా. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ కండిషన్ గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు అమ్మో నాకు వచ్చేస్తుందేమో అని భయపడడం అనేటువంటిది ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా ఉంటాయి, అన్నీ అందరికీ రావు. ఏముందో ఊరికే తెలుసుకుంటాం, ఏదైనా మనం చేయగలిగింది ఉంటే చేయాలి తప్ప నాకు వచ్చేస్తుందేమో అనేటువంటి భయపడక్కర్లేదు. ప్రతి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రాదు. వయసు అంటే ఓల్డ్ ఏజ్లో అందరికీ ఆస్టియోపోరోసిస్ రావాలని కూడా లేదు, ఎవరో కొంతమందికి వస్తుంది. అందుకని ఏంటంటే కొంచెం ముందు నుంచి ఎవరికి వస్తుందో తెలియదు కనుక ముందు నుంచి కొంచెం ఆహారము విహారం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఆ స్థితి తొందరగా రాకుండా, కొంతమందికి ఎర్లీ ఏజ్లో వచ్చేస్తుంటుంది ఆ ఎముకల్లో ఈ ఆస్టియోపోరోసిస్ అనే సమస్య ఎర్లీగా వస్తుంటుంది. అలా రాకుండా జాగ్రత్త పడటానికి మనం కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం. అందులో ఏంటంటే ఆహారంలో చిన్నతనం నుంచి కూడా ఎముకల దృఢత్వానికి కాల్షియం కావాలనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ కాల్షియం బాగా అందేలాగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. కాల్షియం బాగా అంటే మనకేంటి, పాలు, మజ్జిగ, పెరుగు వీటిలలో కాల్షియం బాగా వస్తుంటుంది. తినే ఆహారంలో మనకి రాగుల్లో చాలా చక్కటి కాల్షియం, అంటే చాలా చౌకగా తేలికగా దొరుకుతుంది. దానిలో చాలా మంచి విలువైన కాల్షియం అందుతుంది మనకి, క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో చిన్నతనం నుంచే కొంచెం ఈ కాల్షియంకి సంబంధించినటువంటి రాగి జావలు అవి తీసుకుంటూ ఉండడం, రాగుల్ని ఏదో విధంగా ఆహారంలో ఒక భాగం చేసుకుంటూ ఉండడం, దాని ద్వారా కాల్షియం బాగా అందించుకోవచ్చు. అలాగే మనం తినే ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్లో మనకి మంచి కాల్షియం బాగా దొరుకుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఓల్డేజ్ వచ్చేసిన తర్వాత మొదలు పెట్టడం కాకుండా ముందు నుంచి కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే మనకి నువ్వుల్లో కూడా మంచి కాల్షియం బాగా దొరుకుతుంది. పాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పాలల్లో, వెన్నల్లో, పెరుగులో అంతా కూడా మంచి కాల్షియం ఉంటూ ఉంటుంది. సో ఆహార పదార్థాల్లో ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. కొన్ని పళ్ళల్లో కూడా మనకి కొంత కాల్షియం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆహారంలోంచి రెగ్యులర్గా కాల్షియం వచ్చేలాగా చూసుకుంటూ ఉండడం చిన్నతనం నుంచి చేయాల్సినటువంటి అంశం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెనోపాస్ తర్వాత
స్త్రీలో ఉండేటువంటి ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ ఎప్పుడు కూడా ఎముకలకి మంచి ప్రొటెక్షన్ అనమాట. ఎముకలు గట్టిగా స్ట్రాంగ్గా ఉండడానికి ఈస్ట్రోజన్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని తొందరగా అనవసరంగా కూడా హిస్టెక్టమీ ఆపరేషన్లు అవి చేయించేసుకున్న వాళ్ళకి వయసు తక్కువగా ఉన్నప్పుడే ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకోసమే చీటికి మాటికి ఆపరేషన్లు చేయించుకోవద్దు, గర్భసంచులు తీయించుకోవద్దు అని చెప్పేది. ఎందుకంటే అది చాలా అవసరం, ప్రొటెక్షన్కి చాలా అవసరం ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటువంటిది. అందుకని అలాగా ఆపరేషన్లు చిన్న వయసులో 25-30 ఏళ్ళకే చేసేస్తుంటారు కొంతమంది ఊళ్ళల్లో అక్కడాను. అలాంటి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకోని వాళ్ళందరూ ఆ విషయం దృష్టిలో పెట్టుకొని అవసరమా లేదా అనేది చూసుకుని చేయించుకుంటూ ఉండాలి. సో అంటే మెనోపాస్ తర్వాత శరీరానికి మనం ప్రత్యేకంగా కాల్షియం అందించాల్సిన అవసరం ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈస్ట్రోజన్ ఉండదు కనుక. అందుకని అప్పటి నుంచి కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఎక్కువగా తీసుకుంటూ ఉండడం చేస్తూ ఉండాలి. అలాగే ఎముకలు దృఢంగా ఉండడం అనేది చిన్నతనం నుంచి కూడా ఒక ప్రాక్టీస్ లాగా చేసుకోవడం కోసమని ఎండ మన శరీరం మీద పడేలాగా ప్రతిరోజు ఒక 10-15 నిమిషాల పాటు అయినా తప్పనిసరిగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఎండలో నుంచి వచ్చేటువంటి విటమిన్ డి మన ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. కనుక చిన్ననాటి నుంచి చెయ్యాలి. అలాగే వయసు పెరిగిన తర్వాత కూడా తప్పనిసరిగా రోజు శరీరానికి నూనె రాసుకొని పొద్దున్నే ఒక 15 నిమిషాల పాటు ఎండలో నించోవడం అనేటువంటిది చేస్తూ ఉంటే ఎముకలు తొందరగా ఎక్కువగా పెలుసుబారిపోకుండా ఉండడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంటుంది అనమాట. అందుకని ఒక ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే రోజు స్నానం చేస్తామో, ఎలా అయితే రోజు ఫోన్ చేస్తామో, అదేవిధంగా నూనె రాసుకొని ఎండ శరీరం మీద, మనకి ఎండకు లోటు లేదు మన దేశంలో, హాయిగా ఎండలో ఒక పావు గంట కూర్చుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్లు అని చెప్తాము. అంటే ఎముకలు గట్టిగా ఉండడానికి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్ద వెయిట్స్ ఎత్తాలని కాదు, మన శరీరపు బరువు మనమే మోయడం అనమాట. అంటే నడవటం, రెగ్యులర్ వాకింగ్. అదే చిన్న వయసులో అయినట్టయితే కనుక స్కిప్పింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, కొంచెం ఎక్కువ శరీరాన్ని అలసిపోయేలాగా వ్యాయామం చేస్తూ ఉంటే ఎముకలు బాగా గట్టిపడతాయి. చిన్నప్పటి నుంచి అది చేస్తూ ఉండాలి. కొంచెం వయసు పెరిగిన తర్వాత రెగ్యులర్ వాకింగ్ అనేది చేస్తూ ఉంటే కూడా ఎముకలు దృఢంగా ఉండి ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వ్యాయామం చేయడం అనేటువంటిది ఒక నిత్య జీవితంలో ఒక అలవాటు అవ్వాలి. ఇది మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఏదో ఒక కారణంగా వ్యాయామం చేయండి అని చెప్తూ ఉంటాం. అంటే శరీరానికి వ్యాయామం అంత అవసరం అన్నమాట. సో రెగ్యులర్ వ్యాయామం చేసుకుంటూ ఉండడం తప్పనిసరిగా పాటించాలి. పెద్ద అయిన తర్వాత కూడా, వయసు పెరిగాక కూడా ఎంత ఓపిక ఉంటే అంతవరకు వ్యాయామం చేసుకుంటూ ఉండాలి. అయితే మరి ఆస్టియోపోరోసిస్ వచ్చింది అని ఎలా గుర్తించాలి, ఎలా తెలుస్తుంది అనుకుంటే ఏంటంటే, కొంచెం శరీరం బలహీనంగా అనిపించటం, వెన్నులో అంతా కూడా బాగా లాగేసి నొప్పిగా ఉన్నట్టుగా ఉండడం, ఊరికే కాళ్ళు చేతులు లాగినట్టుగా ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. అయితే ఇంకో టెస్ట్ కూడా చేయించుకుంటారు. టెస్ట్ చేయించుకుంటే కూడా కొంచెం ఎముకలు బలహీనపడ్డాయా, అందులో కాల్షియం సరిపోయినంత ఉందా లేదా అనేటువంటి టెస్టులు కూడా ఉంటాయి. అవసరమైతే ఆ టెస్ట్ కూడా చేసుకొని చూసుకోవచ్చు సమస్య వచ్చిందా లేదా అని. అంత తెలుసుకునే దానికంటే కూడా ముందు నుంచి ఆ సమస్యకి మన శరీరం లోను కాకుండా ఉండడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, చక్కటి కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, మెనోపాస్ తర్వాత అవసరాన్ని బట్టి శరీరంలో కాల్షియం తగ్గింది అనిపిస్తే కనుక కాల్షియం మందుల రూపంలో తీసుకుంటూ ఉండడం, ఇవన్నీ పాటిస్తున్నట్టయితే కనుక ఆస్టియోపోరోసిస్ సమస్య రాదు. వచ్చినటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎముకలు విరిగి మళ్ళీ ఆపరేషన్లు అయ్యి బెడ్ రిడెన్ అవ్వడం కంటే జాగ్రత్త పడటం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సోరియాసిస్ సమస్య ఎవరిలో వస్తుంది, అసలు అంటే ఏంటి అనే విషయంతో పాటుగానే దానికి చిన్న చిన్న చిట్కాలతో దాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం ఎలాగా, తగ్గించుకోవడం ఎలాగా అనే విషయాలతో పాటుగా ఔషధాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే అమ్మాయి, అమ్మమ్మ విభాగంలో భాగంగా ఆస్టియోపోరోసిస్ ఒక వయసు దాటిన తర్వాత వచ్చే అవకాశం ఉంటే దాన్ని ముందుగా అదుపులో పెట్టుకోవడం, చిన్నతనం నుంచి అసలు ఏమేమి పాటిస్తే అలా రాకుండా ఉంటుంది అనే విషయాలను కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. అలాగేనమ్మా. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి 9100773928. ఈమెయిల్ ఐడి ayush@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించవచ్చు. మా చిరునామా ఆయుష్ ఈటీవీ లైవ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.
ఇది ఇవాల్టి ఆయుష్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.